హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే సద్విక. ఈరోజు మనం స్వార్థంలో నిస్వార్థం అనే ఒక చిన్న బేతాళ కథను తెలుసుకుందాం. మన కథలో ముఖ్య పాత్రలు విక్రమార్కుడు అలాగే బేతాళుడు. మన కథలో ఉన్న బేతాళుడు విక్రమార్కుడికి ఒక షరతును విధిస్తాడు. అదేంటంటే, నన్ను తీసుకెళ్లేంత వరకు నువ్వు మౌనంగా ఉండాలని. కానీ కొన్ని కారణాల వల్ల విక్రమార్కుడికి మౌనభంగం కలుగుతుంది. అందువల్ల బేతాళుడు తిరిగి తాను ఉండే చెట్టు వద్దకు వెళ్ళిపోతాడు. కానీ పట్టుదలని వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగానే మౌనంగా నడుస్తూ ఉంటాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు స్వార్థం కోసం ఇలా కష్టపడుతున్నావో లేక నిస్వార్థంగా ఇతరుల కోసం శ్రమిస్తున్నావో నాకు తెలియదు. అయితే లోకం వ్యవహారాలను నిశ్చింతగా పరిశీలించి చూసినట్లయితే స్వార్థం కేంద్ర బిందువుగానే మానవులందరూ ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తుంది. నిస్వార్థం, పరుల హితం ఇవన్నీ పైపై తొగుడుగులుగా అమాయకులను మభ్యపెట్టడానికి నైవంచకులు వాడే మాటలుగా మాత్రమే కనిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథని బేతాళుడు విక్రమార్కుకు చెప్తాడు. అదేమిటంటే, సజీవుడనే వైద్యుడి కథను చెబుతాడు. శ్రమ